చిచ్చి, నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతలు చల్లితే నా మొహాన ప్యాన్నీళ్ళు చల్లుతావా? ఏ పగటి కళలు కంటున్నావా? పగటి కళ్ళేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు కదా. అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు? కూరల బండి వారు. కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావులే బింది. ఇదిగో, ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నాను. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పిలిపిస్తాను. పళ్ళు రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదులే. ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్, ఇది వెరైటీ. ఆహా, అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరి చేత కుట్టిస్తావు? ఇంకెవరు, మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మై కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గాడితో త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొల్లు కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంట్ గా నన్ను తోసేయ్. ఏంటి తోసేది? నిక్కర్లో చొక్కా తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావు చెప్పు, కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గది, నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి. గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను. 25 లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశాను. ఆ సరుకు అక్కడ అమ్ముడవక ఇక్కడ అమ్ముడవక మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది. అప్పులోళ్ళంతా మీద పడ్డారు. దాంతో గచ్చింతరం లేక నువ్యే ఆత్మహత్య. ఆ సరుకంతా నేను లాభాలు కనిపెడితే నాకేమిస్తావు? నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో. లాభం అంతా నాకు అక్కర్లేదు, 1 లక్ష చాలు. తప్పకుండా. అయితే పద. ఇదే నా ఫ్యాక్టరీ. ఇది వాళ్ళు తిప్పి పంపేసిన సరుకు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటయ్యా బాబు, అమ్మి పెట్టి లాభాలు తెస్తానని చింపేసి చేతిలో పెడుతున్నావు. నువ్వు మోస్తావా? ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి, స్లీవ్లెస్ సంక చొక్కాలన్నమాట, ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు. వీటిని ఏం చేయమంటారు సార్? బాసు, మన స్లీవ్లెస్ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మరో 10,000 షర్ట్లకి ఆర్డర్ వచ్చింది. అరే ఆగు. ఇదేమిటి? మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్. అంటే గాలి బొక్కల చొక్కా. బాసు, మొత్తం స్టాక్ అంతా అయిపోయింది. ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం ఓ 1000 పీసులు మిగిలిపోయింది. అర్రే, షర్ట్ పాడైపోయింది. ఒక షర్ట్ పోతే పోయింది, కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్. హలో సార్, మళ్ళీ కొత్త మోడల్స్ ఏమైనా చేశారా? అదే ఆలోచిస్తున్నామండి. అరే, ఈ షర్ట్ చాలా బాగుంది. తుప్పు కని లేటెస్ట్ మోడల్. ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్? 1000. ఆ 1000 షర్ట్లు నాకు ఇప్పించండి. క్యాష్ కట్టి వెళ్ళండి. సరే సార్. మేనేజర్, 1000 కిడ్లీలు. हाँ, राजा गारमेंट से मैं चिट्टू बाबू बात कर रहा हूँ. अच्छा, मैं आज ही बॉम्बे आता हूँ. ఈ రోజా? కుదరదు, రేపు వస్తానని చెప్పు. ఓకే, ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఫ్లైట్. వి విల్ ఫైనలైజ్ ద మ్యాటర్ టుడే ఇట్సెల్ఫ్. ఓకే. ఇంకో 10 నిమిషాల్లో పెళ్ళెట్టుకుని బాంబే వెళ్తావా? ఆ పెట్టావులే జిప్పు. అవతల బాంబే నుంచి అంత పెద్ద ఆఫర్ ఉంటే పెళ్లి ఎగ్జిబిషన్ అంటావేంటి? ఎవరికి అనుకుంటున్నావు పెళ్లి? ఎవరికి? నీ భార్యకి. అయ్యో, పనిలో పడిపోయి ఇంత అసలు విషయం ఇలా మర్చిపోయినట్టి. ఇదిగో 1 లక్ష, త్వరగా వెళ్ళు. పంతులు అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది చూసుకున్నావా? చిత్తం పసుపు నాయకుడు సిద్ధం చేసుకున్నానండి. మరి కానీ తొందరగాను. అమ్మో,
మళ్ళీ తగులుకున్నావేంటే బాబు? లగేజ్ కుట్టావా? అరటి గెలకి లగేజ్. Yes. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అప్పుడేమో కూల్ డ్రింక్స్ కి లైసెన్స్ అన్నావు, ఇందాకేమో ఎర్ర చొక్క పిత్తడి బిళ్ళ కూలి అన్నావు, ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావేండి ఆయన? ఆహా, రైల్వే మినిస్టర్ నే షటాప్ నోర్ముయ్ అనే రేంజ్ కి ఎదిగిపోయావన్నమాట. రైల్వే మినిస్టర్ కాదు, రైలు ఇంజిన్ లో బొగ్గేసుకునేవాడిని. నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా. అవును రే, రైలు ఇంజిన్ లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లోకి ఎక్కించి లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నావంటే ఏంట్రా? రామారావు కమ్మే అన్నమాట. సరే, ఆ విషయం తెలిసింది అలా ఉంచు. అవును రే, పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లు కిలోలు లెక్కన అమ్ముతున్నావంటే ఏంట్రా? కృష్ణారావు చెప్పాడ్రా. రే, నువ్వు సామాన్యుడు కాదురా, నిన్ను చంపేస్తాను. నిన్ను జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్టులకు అమ్ముతావు. నువ్వు సామాన్యుడు కాదురా రే, నువ్వు దేశద్రోహివి. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. అయ్యో బాబు, అంత పని చేయకండి, పిల్లలు లేని వాడిని. బాబు బాబు, మీరేం చేయమన్నా చేస్తాను. కన్ఫర్మా? కన్ఫర్మ్, నో వెయిటింగ్ లిస్ట్. అయితే పని చేయి, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు, మేలో వెళ్ళు. జన్మలో తిరిగిరాడు. సంప్రదాయ నవమా దండం పెట్టుకోండి. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఎవడరా నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు? నువ్వు కానీ చిత్తం శ్రీరాఘవం దశరథాత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. రాయ్ రొయ్యలాయుడు, డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో నీ ₹1,00,000. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవుల్లో కష్టపడితే వచ్చిన డబ్బురా. ఇదిగో సపోజ్ కొన్ని ₹1,00,000 తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి, జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారండి రా, పెళ్లి కూతురు తీసుకురండి. ఆగండి. కుంతి, నువ్వా? అవునన్నయ్య, పెళ్లి వదిన కాదు, నాకు. నిజమా? నిజమేరా అయ్యా, ఈ సంబంధం కుదిర్చింది మీ మామగారే. లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నారు. తప్పుద్దేంటి మరి? నా అల్లుడు అన్నం తినడానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏడపొట్టును అన్నం తినకపోతే హెల్త్ దెబ్బ తినేస్తుంది. మామయ్య, అబ్బాబు మరి అంత ఇదిగా పిలిచేయకు, నా మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పర్ట్ వాళ్ళం, అందుకే ఇన్నాళ్ళు నిన్ను కట్టబెట్టాను, నీ పెళ్ళాన్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు వాడొక దారి తెన్ను ఎత్తుక్కుని ప్రయోజకుడు అయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనోడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూంపు హారుగాడు అడ్డం పడి. నేను అడ్డం పడతాం ఏంటండి? 6వ బడిలో బుధుడు, 7వ బడిలో శని అడ్డం పడుతున్నారు. ఒక్క నెల రోజులాగి చూడండి, మీ అల్లుడి గారికి రాజయోగం బట్టి పూంపుహార్. చూడురే, ఇంకొక పాలి పూంపుహార్ అన్నావంటే నీ బతుకు పప్పుచారులో ఉప్పు చేప అయిపోద్ది. ఎవరినైనా కట్టబడి పైకి రమ్మని చెప్పాలి కానీ గాచారం గోచారం అని ఎదవ కవులు చెబుతావా? నీలాంటి ఎదవాదనలు నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. ఏమండో, శాస్త్రాన్ని మరి అలా చీసి పారేయకండి. చెస్ నోరుమోయి శాస్త్రం గీత్రం అన్నావంటే దాని శార్థం పెట్టించి దాని పిండాకుడిని చేత తినిపించేస్తాను. సపోజ్ మా అల్లుడినే తీసుకో. ఆడు ఇంకో నెలల పాటు నీ శిష్యరకం చేస్తే ఈ పాటికి జగదాంబ సెంటర్లో చిలక చూసుకుని చెప్పుకుని పిడత కంది పప్పు తినేవాడు. ఇప్పుడు చూడు, కట్టబడ్డాడు, ఒంటికి పని చెప్పాడు, నెల తిరగకముందే లచ్చ సంపాదించాడు. అల్లుడు, ఈ పాలు నీ జాతకం ఆడు ఈడు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో. సంవత్సరం తిరగకుండా కింగ్ కాదు, ఆడ అమ్మ మొగుడు అయిపోతావు. అది చెప్పావులే నిజం. సపోజ్ ఆ చెయ్యేటి తీసేయి. ఏడప్పుడే శోభనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు. పట్టావులే పీత, వేసావులే గేలం, చేసావులే శోభనం. వేసానుగా వాయిదా, తెచ్చానుగా 1,00,000. అది నాకు కాదు, నీ చెల్లెలి పెళ్లికి. మరి నా శోభనం? ఆ ఒక్కటి అడగ. గట్టి మేళం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరవశతం.
ఎవరిదా కేక? ఇంకెవరిదండి, మన రమ్మమ్మ గారిదే. రమ్మమ్మదా? రమ్మమ్మా? రమ్మమ్మ, అమ్మాయి రమ్మమ్మ గారు, అమ్మాయి రమ్మమ్మ గారు. ఇక్కడ డాడీ. అమ్మాయి ఏమిటి అలా అరిచావు? ఏమైందమ్మా? ఏమీ కాలేదు. రేయ్, నువ్వా లోపల ఏం చేస్తున్నావు అక్కడ? ఒక్కటి అడక్కు. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిలదాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.